అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత. ఆయన గురించి ఏపీ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారికి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. వంశీ రాజకీయంగా చూస్తే ఫైర్ బ్రాండ్ కూడా. ఆయన ఒకానొక దశలో ప్రతినిత్యం వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. వైసీపీలోకి వచ్చాక మరో మాజీ మంత్రి కొడాలి నానికి ధీటుగా నిలిచి అప్పటి ప్రతిపక్ష టీడీపీ మీద పదునైన మాటల్నే బుల్లెట్లుగా వేసేవారు. అయితే అదంతా గతం, ఇప్పుడు వర్తమానం. మరి వంశీ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, అయ్యో వంశీ ఏంటి అలా అయిపోయారు అనుకోవాల్సి వస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్తో పాటు పలు కేసుల్లో వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితం హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. అలా గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న కేసులు, బెయిల్ పిటిషనల్, మళ్లీ కేసులు, ఇలా దాదాపుగా 100 రోజుల నుంచి వంశీ జైలు జీవితం గడుపుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో బెయిల్ దొరకటం లేదు. ఒకవేళ ఆ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో నిందితుడిగా జైల్లో వంశీ ఉండిపోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇక ఇలా రోజుల తరబడి జైల్లోనే ఉంటున్న వంశీ పలు అనారోగ్య సమస్యలకు గురయ్యారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, తీవ్ర దగ్గుతో పాటు బలహీనంగా మారిపోయారు వంశీ. చివరికి నడవలేని స్థితిలోకి చేరుకున్నాడు మాజీ ఎమ్మెల్యే. అయితే ఇదంతా సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు వంశీకి ఏమైందంటూ కంగారు పడుతున్నారు. ఆయన ఎర్రగా బుర్రగా సినిమా హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేవారు. అందుకే అప్పటి ఏపీ సీఎం జగన్ కూడా వంశీని అందగాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మరి అలాంటి వ్యక్తి ఇలా ఎందుకు అయిపోయారంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల్లభనేని వంశీ 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. 15 ఏళ్లకు పైబడిన రాజకీయంలో రాటుదేలిన రాజకీయ నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ అదే తూకుడు రాజకీయాల్లో ఆయనకు మేలు ఎంత చేసిందో ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు. తాజాగా పోలీసులు వంశీని కోర్టుకు తీసుకుని వస్తున్నప్పుడు ఆయనను చూసిన వారంతా వంశీ మీద ఒక విధంగా సానుభూతిని చూపించారు. అయ్యో ఇలా అయిపోయారేంటి స్వామి అని అనని వారు లేరు. ఒకప్పుడు నల్లని జుట్టుతో, షేవ్ చేసిన గడ్డంతో, పెద్ద కళ్లతో, సూటిగా చూసే చూపులతో వంశీ ఆకర్షణీయంగా ఉండేవారు. ఏపీ జనాలకు ఆ వంశీయే తెలుసు. కానీ ఈ వంశీ జుట్టంతా పండిపోయి ఉన్నారు. అంతేకాదు తరచుగా దగ్గుతున్నారు. అత్యంత బలహీనంగా కనిపిస్తున్నారు. ఒక్కసారిగా 10 ఏళ్ల వయసు మీద పడినట్లుగా వంశీ కనిపిస్తున్నాడు. మరోపక్క పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి ఆరోగ్య సమస్యలు గురయ్యాయి. జైల్లో ఆయన గదిలో ఉన్నప్పుడు పల్స్ రేటు ఒక్కోసారి తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు. ఇదే విషయం మీద వంశీ న్యాయవాదులు కూడా ఆయనకు బెయిల్ కోరుతున్నారు. అయితే దాదాపు 100 రోజులకు చేరువవుతున్న వంశీ జైలు గోడల మధ్యనే మగ్గుతున్నారు. నిజంగా ఆయనకు ఇది జీవితంలో అత్యంత బాధాకరమైన అధ్యాయమే అని అంటున్నారు. ఏది ఏమైనా వంశీకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఆయన ఇలా తన రూపు తనకే ఆశ్చర్యం కనిపించేలాగా మారిపోయారు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన మీద కేసులు చట్ట ప్రకారం ఎలా తేలాల్సి ఉన్నాయో, కోర్టు వాటి మీద ఏ విధంగా స్పందించి బెయిల్ ఇస్తుందో చూడాలి. మొత్తానికి వంశీ ఏపీ రాజకీయాల్లో ఒక స్పెషల్ స్టడీ కేస్. రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారు ఎలా ఉండాలి, ఎలా ఉండకపోతే తదుపరి పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్న దానికి వంశీయే నిట్ట నిలువు ఉదాహరణ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.